నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధికి 56.50 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 293 అర్జీలు. అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న తరుణంలో సోమవారం ఆలయ ఈవో జయకుమార్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును కలిసి ఆహ్వాన పత్రిక అందజేత. తిరుపతి గంగ జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఆదేశాలు. బిగ్ బాస్ అందాల పోటీలు, హీనమైన చర్యలు. సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శ. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం రోజు శ్రీ మృత్యుంజయ స్వామికి విశేష అభిషేక పూజలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలను, శనీశ్వర అభిషేకాలను, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల అర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. సోమవారాన్ని పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు. వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలను నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహరుతులు సమర్పించారు. సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ప్రపంచీకరణ తొలి విమర్శకుడు, కమ్యూనిస్టు ప్రణాళిక, పెట్టుబడి గ్రంథం సిద్ధాంతకర్త కారల్ మార్క్స్ అని జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి అన్నారు. కారల్ మార్క్స్ 207వ జయంతి రేణిగుంట సిపిఎం పార్టీ కార్యాలయంలో సోమవారం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. కారల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి మాట్లాడుతూ 19వ శతాబ్దంలో జర్మనీకి చెందిన తత్వవేత్త కారల్ మార్క్స్ చాలా గ్రంథాలు రాశారని తెలిపారు. ఆయన రాసిన వాటిల్లో 2 కమ్యూనిస్టు ప్రణాళికలు, పెట్టుబడి విధానం, ప్రపంచంలోనే చాలా దేశాలలోని కోట్లాది మంది ప్రజలపై ఇవి రాజకీయంగా, ఆర్థికంగా చాలా ప్రభావాన్ని చూపాయని తెలిపారు. రష్యన్ విప్లవం తర్వాత సోవియట్ యూనియన్ ఆవిర్భావం ఇందుకో ఉదాహరణ తెలిపారు. 20వ శతాబ్దపు చరిత్రపై సోషలిస్టు పందా చూపిన ప్రభావాన్ని ఎవరూ కాదనలేరని అన్నారు. కారల్ మార్క్స్ పెట్టుబడిదారీ సమాజంలో వర్గ పోరాటం గురించి ప్రస్తావించారని తెలిపారు. వర్గ పోరాటం ద్వారానే చివరకు కార్మిక వర్గం మొత్తం ప్రపంచమంతటా బూర్జావా వర్గాన్ని కొలదోసి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఆయన వివరించారు. అన్నింటినీ ఆక్రమించుకునే పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా మార్క్స్ చాలా తాత్వికంగా అనేక వాదనలు లేవనెత్తారని, మానవ నాగరికతని ఎలా బానిసగా మార్చిందో ఆయన తెలియజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చంద్ర, తిరుపతి నగర కార్యదర్శి వేణుగోపాల్, రేణిగుంట ఏర్పేడు మండలం ప్రాంతీయ కమిటీ కన్వీనర్ కొండ్రెడ్డి, హర్నాథ్, రేణిగుంట టౌన్ కార్యదర్శి ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. లాభంగా చూడకూడదు అంటే అదనపు విలువని, లాభాన్ని, ఇవన్నిటిని కూడా ఏంటంటే దోపిడీగా ఆయన ప్రవచించాడు. కాబట్టి అట్లాంటి ఒక లోతైనటువంటి అవగాహనతో దోపిడీ జరుగుతున్నటువంటి పద్ధతిని బయటకు తెచ్చినటువంటి మహనీయుడు కాబట్టి ఆయనకి అంతటి ప్రతిష్ట, గుర్తింపు ప్రపంచంలో వచ్చింది. కారల్ మార్క్సే కాదు, ఏంగెల్స్, అదే మాదిరి ఈ సిద్ధాంత సృష్టికర్తలు కారల్ మార్క్స్, ఏంగెల్స్ అయితే దాన్ని అమలు చేసిన వాడు లెనిన్. ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు రష్యాలో. అట్లా మనకందరం కూడా కారల్ మార్క్స్ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే ఈరోజు స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీలకు వస్తున్నటువంటి రాష్ట్రం చాలా తక్కువ. వాస్తవంగా వాళ్ళు చేస్తున్నటువంటి పనికి వస్తున్న జీతానికి సంబంధం లేదు. ఇప్పుడు మన కరీముల వాళ్ళు టూరిస్ట్ గైడ్గా పనిచేస్తున్నారు, వాళ్ళకి వస్తున్న ఆదాయం చాలా పరిమితమైనటువంటి. లేదా మనం రోజు ప్రతినిత్యం చూసేటువంటి జనం అంతా కూడా వాస్తవంగా వాళ్ళు సుఖ సంతోషాలతో జీవించాలనంటే ఈరోజు
అనుసరిస్తున్నటువంటి పద్ధతులు కాదు. మనిషి దోపిడీ చేసే సమాజం కాదు కావాల్సింది. మనిషికి ఏది అవసరమో దాన్ని పొందే సమాజం కావాలా. ఆ సమాజం కమ్యూనిస్టు పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మానవాళికి దోపిడీ నుంచి విముక్తి కలగాలంటే ఇదే మార్గం అని చెప్పినటువంటి మహనీయుడు కార్ల్ మార్క్స్. శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. తమ భూ సమస్యలను పరిష్కరించాలని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డికి పలువురు విన్నవించుకున్నారు. శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా పలువురు రైతులు తమ భూ సమస్యలను ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డికి విన్నవించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు తమ భూముల సమస్యలను ఆర్డీఓ దృష్టికి తెచ్చారు. కొందరు తమ కుటుంబంలో భూ తగాదాలు ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. మరికొందరు తమ భూముల్లో మరొకరు సాగు చేసుకుంటూ తమకు రానివ్వడం లేదని ఫిర్యాదు చేశారు. రేణిగుంటకు చెందిన రైతులు భూముల్లోకి వెళ్లేదానికి ఓ రైతు అడ్డగించారని, న్యాయం చేయాలని అభ్యర్థించారు. ఆయా భూ సమస్యల పరిష్కారానికి సంబంధిత తహసీల్దార్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు ఇవ్వాలని ఆర్డీఓ ఆదేశించారు. శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 28 గ్రామాలలో భూ సర్వేలు చేపట్టామని, అధికంగా భూములను రైతులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో సంవత్సరాల తరబడి సాగు చేసుకుంటున్నారని, వాటికి సంబంధించిన సమస్యలు అధికంగా ఉన్నాయని వెల్లడించారు. ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టిన భూ సర్వేలో దాదాపు 8 గ్రామాలలో సర్వే పూర్తి వచ్చిందని, రైతులకు పూర్తిగా సమస్యలు లేకుండా సర్వే జరిగే విధంగా చర్యలు చేపట్టామని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. కనీస వేతనం 35,000గా నిర్ణయించాలని తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ జాతీయ సమితి పిలుపులో భాగంగా వేతన బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 35,000 రూపాయలుగా నిర్ణయించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించి వినతి పత్రాలు సమర్పించాలని ఇచ్చిన పిలుపులో భాగంగా తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ తిరుపతి జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, రాధాకృష్ణాలు మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీస వేతనం పెంచాలని, వేతన బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో కార్మికుల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్మికులకు ఇస్తున్న వేతనం 3,000 రూపాయలని, ప్రభుత్వం పాఠశాలలో పనిచేస్తున్న ఆయాలు, స్వీపర్లు, వాచ్మెన్లకు 6,000 రూపాయలు చెల్లిస్తున్నారని, మెడికల్ డిపార్ట్మెంట్లో ఆశాలకు 10,000 రూపాయలు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక డిపార్ట్మెంట్లో అతి తక్కువ వేతనంతో కార్మికుల వద్ద వెట్టి చాకరీ చేయిస్తున్నారని, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, భారత అత్యున్నత న్యాయస్థానం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలుగా ఉండాలని 10 సంవత్సరాల క్రితం ప్రకటించినా ఇప్పటి వరకు అమలు చేయని పరిస్థితి కేంద్ర ప్రభుత్వాలదని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను శరవేగంగా అమలు పరుస్తున్నాయని, 44 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకువచ్చి కార్మికులను కట్టు బానిసలు చేసే ప్రయత్నం చేస్తున్నారని, పెట్టుబడిదారులకు లాభాలు వచ్చే విధంగా చట్టాలలో మార్పులు చేస్తున్నారని, లాభసాటిగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కాదు చౌకగా అమ్మివేయడం జరుగుతుందని, ప్రైవేటును శరవేగంగా అమలు పరుస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తుందని, రాష్ట్రంలో కుర్చీల కోసం కొట్లాట, అధికారం కోసం ఆర్భాటం తప్ప కార్మిక ప్రయోజనాలు కాపాడటంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా మే 20వ తేదీన సార్వత్రిక సమ్మెకు అన్ని కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర ఫెడరేషన్లు పిలుపునిస్తున్నాయని, ఇందులో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ధర్నా అనంతరం తిరుపతి సబ్ కలెక్టర్కు నాయకులు వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. వినతి పత్రం తీసుకున్న సబ్ కలెక్టర్ ఈ వినతి పత్రాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు. ఒక్కొక్క కార్మికులకి 35,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని ఏఐటీసీ కార్మిక కమిటీ తీర్మానించడం జరిగింది. ఒక పక్కన నిత్యావసర ధరలు ఆకాశాలు కంటుతున్నా కార్మికుడి కష్ట విలువ ఏమాత్రం పెరగడం లేదు. ఒక్కొక్క కార్మికుడికి 3,000 నుంచి 10,000 రూపాయల పైన ఏ కార్మికుడి జీతాలు లేవు. ఇవాళ ఏ వస్తువు కొనాల్సి వచ్చినా ఆకాశాలు కడుతున్నాయి. కార్మికులందరూ కూడా చాలా అప్పులు పాలే దుర్బల పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరు దేశవ్యాప్తంగా కూడా అదే పద్ధతిలో ఉంది. ఏఐటీసీగా ఒకటే చెప్తున్నాం, మేము ఏదైతే కనీస వేతనాలు బోర్డును ఏర్పాటు చేసి ఆ బోర్డు ద్వారా ప్రతి కార్మికుడికి 35,000 రూపాయలు ఆ కుటుంబానికి చెందాటుగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇవాళ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. గతంలోనే సుప్రీంకోర్టు కనీసం ఒక కుటుంబం బ్రతికి బట్టకట్టాలి అంటే 26,000 రూపాయలు ఉండాలి అని చెప్పని నిర్ణయించింది. అప్పటి నుండి ఇప్పటిదాకా పెరిగిన ధరలకు అనుగుణంగా ఇప్పుడు
పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకుంటే కనీసం 35,000 రూపాయల జీతం ఉంటే తప్ప కార్మికులు బ్రతికి బట్టకట్టే పరిస్థితి లేదు అని చెప్పని నేషనల్ కమిటీ నిర్ణయం చేసింది. అందులో భాగంగానే ఈ రోజు దేశవ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులందరికీ 35,000 రూపాయల వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞాపనలు అందించడం కోసం అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద, ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నా జరుగుతోంది. అందులో భాగంగానే ఈ రోజు తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కలియుగ వెంకటేశ్వరుడు చెల్లెలుగా, తిరుపతిలోని గ్రామదేవతగా, తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గంగ జాతర ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. ఈ నెల 6 నుండి ప్రారంభం కానున్న తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరకు జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం ఉదయం వివిధ శాఖల అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఆలయంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కొరకు చేసిన ఏర్పాట్లు, ఇందిరా మైదానం, క్యూ లైన్లు, పొంగళ్ల కొరకు చేయాల్సిన ఏర్పాట్ల గురించి అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గంగ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయాలని అన్నారు. దర్శనానికి అనుమతించే ధర్మదర్శనం, ప్రత్యేక దర్శనం, వీఐపీలు వెళ్లే క్యూ లైన్లు పక్కాగా చేయాలని అన్నారు. దర్శనానంతరం భక్తులు వెలుపలికి వచ్చే ర్యాంప్, క్యూ లైన్లు ఆర్ఎండ్బి అధికారులు తనిఖీ చేయాలని అన్నారు. భక్తులు ఆలయ ప్రదక్షిణ చేసే మార్గం ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ భక్తుల మధ్య తోపులాట జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఆలయంలోనూ పరిసరాల్లోనూ ఎప్పటికప్పుడు చెత్త తొలగించి శుభ్రంగా ఉంచాలని హెల్త్ ఆఫీసర్ను ఆదేశించారు. తుడా కార్యాలయంలో వీఐపీలకు వాహనాల పార్కింగ్ చేసుకునేలా ఏర్పాటు చేయాలని అన్నారు. మిగిలిన వాహనాలు లోనికి రానికుండా ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు. ఇందిరా మైదానంలో సాంస్కృతిక ప్రదర్శనలకు అనువుగా ఏర్పాట్లు చేయాలని తుడా అధికారులను ఆదేశించారు. ఆలయంకు వెళ్లే మార్గంలో ఉన్న దుకాణదారులు రోడ్డుపైకి రాకుండా మార్కింగ్ చేయాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. పొంగళ్లు పెట్టే మార్కెట్లో తగు ఏర్పాట్లు చేసి నీరు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని ఏర్పాట్లు సాయంత్రంలోపు పూర్తి చేయాలని అన్నారు. కమిషనర్ వెంట యాదవ్ సంఘం కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సీ మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైలీ వర్క్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 46 వినతులు వచ్చాయని కమిషనర్ నారపిరెడ్డి మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీ వర్క్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా నలుగురు తమ సమస్యలను తెలపగా 42 మంది నేరుగా వచ్చి వినతులను సమర్పించారు. డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సీ మునికృష్ణలు పాల్గొని అనాథ శవాలను తరలించేందుకు వాహనం ఏర్పాటు చేయాలని కమిషనర్ను కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భవానీనగర్ నందు యూడీఎఫ్ బ్లాక్ అయ్యి రోడ్లపై నీరు వెళ్తున్నాయని పరిష్కారం చూపాలని, మాస్టర్ ప్లాన్లో రోడ్లు డివైడర్లో ఉన్న మొక్కలకు నీరు పెట్టాలని, రోడ్లకు ఉన్న బోర్డులు సరిచేయాలని, డబుల్ డక్కర్ బస్సు వినియోగంలోకి తీసుకురావాలని, తిమ్మనాయుడుపాలెం రోడ్డు ప్రక్కన చిన్న షాపు ఉందని, అక్కడికి చేరిన కొంతమంది ఆకతాయిలు అంబేద్కర్ విగ్రహం వద్ద మద్యం తాగి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆ బంకు తొలగించాలని, కారుణ్య నియామకంలో ఉద్యోగం ఇప్పించాలని, తమ ఇంటి ప్రక్కన స్థలం కోర్టులో ఉందని అయినా గోడ నిర్మిస్తున్నారని పరిశీలించారని, టీకే స్ట్రీట్ నందు చెత్త వేస్తున్నారని చర్యలు తీసుకోవాలని, కేబీ లేఅవుట్ నందు నగరపాలక సంస్థ స్థలం అపరిశుభ్రంగా ఉండడంతో పాములు వస్తున్నాయని శుభ్రం చేయించాలని, రాఘవేంద్ర నగర్ ఇంటి ముందు ఇంటి ప్రక్కన కుళ్ళిన వ్యర్థాలు వేస్తున్నారని పరిష్కారం చూపాలని, శంకర్ కాలనీలోని యూడీఎస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, వితంతు పెన్షన్ను మంజూరు చేయించాలని, ఎస్కే ఫాస్ట్ ఫుడ్ ప్రక్కన సందులో చెట్టు కొమ్మలు ఎక్కువగా ఉండడంతో వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని పరిష్కరించాలని కోరారు. ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కారం చూపాలని ఆదేశించారని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. కాలుష్య కొరల్లో కార్మికులు, వాయు కాలుష్యంలో శ్రీకాళహస్తి పరిసరాలు ఉన్నాయి. శ్రీకాళహస్తి రామసేతు వంతెన సమీపంలో ఓ దుకాణం నుంచి వెలువడుతున్న అధిక ధూళి, పొగ వల్ల ఆ ప్రాంతం వాయు కాలుష్యానికి గురవుతుంది. భవన నిర్మాణ కార్మికులు, యాత్రికులు ఈ వాయు కాలుష్యాన్ని పీల్చుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులు ఈ ప్రాంతంలో పనుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దాంతో వారు శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉందని ఈ సందర్భంగా వారు తెలియజేస్తున్నారు. ఈ ప్రాంతం ఎటు చూసినా పొగతో కమ్ముకుపోవడం గమనార్హం. దీంతో పరిసర ప్రాంతాల వాతావరణం పొగమయంగా మారి ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతుంది. పట్టణం నడిబొడ్డున ఇది జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా అధికారులు ఇటువంటి వాటిని అరికట్టే దిశగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
శ్రామ్ కార్డులపై కార్మికులకు అవగాహన కల్పించిన లేబర్ ఇన్స్పెక్టర్ మరియు న్యాయవాదులు. న్యాయ వారోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తిలోని రామసేతు వంతెన వద్ద శ్రీకాళహస్తి న్యాయస్థానంకు చెందిన న్యాయవాదులు రాజేశ్వరరావు, శ్రీరామ్ న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లేబర్ ఇన్స్పెక్టర్ రంగనాథ్ పాల్గొని కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాల గురించి అవగాహన కల్పించారు. అనంతరం ఈ శ్రామ్ కార్డులను నమోదు చేయించి కార్మికులకు ఈ శ్రామ్ కార్డులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా న్యాయవాది రాజేశ్వరరావు మాట్లాడుతూ, జిల్లా జడ్జి ఆదేశాల మేరకు తాము వారం రోజుల పాటు న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా శ్రీకాళహస్తిలోని రామసేతు వంతెన వద్ద లేబర్ ఇన్స్పెక్టర్ రంగనాథ్ ఆధ్వర్యంలో కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలపై అవగాహన కల్పించి వారికి వెంటనే ఈ శ్రామ్ కార్డులను నమోదు చేయించి కార్డులను ఉచితంగా అందజేశామని తెలిపారు. ఈ పథకం వల్ల కార్మికులకు కలిగే ఉపయోగాల గురించి వివరించడం జరిగిందని తెలిపారు. లబ్ధిదారులు సుబ్బయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాల గురించి అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్డు వల్ల తమకు ప్రమాదం జరిగినప్పుడు 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా వర్తిస్తుందని తెలియజేశారు. తమకు కేంద్ర ప్రభుత్వం పథకాల గురించి అవగాహన కల్పిస్తున్న న్యాయవాదులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జడ్జి వారి ఆదేశాల మేరకు న్యాయ వారోత్సవంలో భాగంగా ఈరోజు ఈ కార్మికులందరూ కూడా ఈ శ్రామ్ కార్డు లేబర్ ఆఫీసర్ ద్వారా ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ శ్రామ్ కార్డు తీసుకున్నట్లయితే వారికి ఏదన్నా అనారోగ్యం జరిగితే 1 లక్ష రూపాయలు, లేదంటే పనిలో ఉండేటప్పుడు ఏదన్నా సంభవిస్తే మరణం 2 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఈ శ్రామ్ కార్డుని లేబర్ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నాము. ఇది శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది వద్ద ఉన్న జైమ్ హోటల్ నందు ఈ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. ఇది ఈ రోజు రేపు 2 రోజులు కూడా ఉంటుంది. ప్రతి ఒక్క కార్మికులు అంటే పనిచేసేవారే కాదు, బండ్లు దోసుకునేవారు, అంగట్లో పనిచేసేవారు అందరూ కూడా కార్మికుల కింద వస్తారు. ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఈ శ్రామ్ కార్డుని తీసుకొని వారు భవిష్యత్తులో వారికి ఏదన్నా అపాయం జరిగితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ యొక్క సహాయాన్ని పొందుతారనే ఉద్దేశంతోనే ఈ యొక్క న్యాయ విజ్ఞాన సదస్సు ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుబ్బారావు మేస్త్రి, మాది శ్రీకాళహస్తిలో కోర్టు వారు లాయర్లు అందరూ కలిసి కూడా మాకు సహాయం చేస్తున్నారు. ఈ శ్రామ్ కార్డు మాకు ఫ్రీగా ఇప్పిస్తున్నారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అందరూ మాకు సహకరించి ఇప్పిస్తున్నారు. వారికి మా ధన్యవాదాలు. మాకేదైనా ప్రమాదం జరిగితే 2 లక్షల రూపాయలు ఇస్తారని కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుందని వాళ్ళు మొన్న ఎంకరేజ్ చేసి మాకు ఇప్పిస్తున్నారు. వారికి అంగవైకల్యం వారికి 1 లక్ష రూపాయలు, వారికి మా ధన్యవాదాలు. ఇలాంటి కార్డు అందరూ తీసుకోవాల్సిందని అందరికీ నేను మనవి చేసి చెప్పగలుగుతాను. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత ఉట్టిపడేలా టీటీడీ అడుగులు వేస్తోంది. పరమ పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ మరింత ఉట్టిపడేలా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్కటొక్కటిగా కార్యరూపం దాల్చుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పరమ పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ మరింత ఉట్టిపడేలా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్కటొక్కటిగా కార్యరూపం దాల్చుతున్నాయి. అందులో భాగంగానే తిరుమలలోని పలు గెస్ట్ హౌస్లకు దాతలు తమ సొంత పేర్లు పెట్టుకుని ఉండడాన్ని చైర్మన్ తీవ్రంగా వ్యతిరేకించారు. తిరుమలలో ఏదైనా సరే భగవంతుని నామంతో ఉండాలని, గోవింద నామస్మరణ మాత్రమే వినపడాలని దాతలు నిర్మించిన టీటీడీకి ఇచ్చిన విశ్రాంతి భవనాలలో 42 వాటికి దాతల సొంత పేర్లు ఉన్నాయని,
వెంటనే వాటిని మార్చాలని గత నెల డిసెంబర్ 24వ తేదీ జరిగిన పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. భగవంతునికి సంబంధించి 75 పేర్లను సూచించారు. వాటిలో ఏదైనా ఒకటి గెస్ట్ హౌస్లకు పేరుగా పెట్టుకోవాలని బోర్డు ఆదేశించింది. ఆ మేరకు 42 గెస్ట్ హౌస్లకు పేర్లు మారాయి. జిఎంఆర్ విశ్రాంత భవనానికి అనంత నికేతనం, మాగుంట నిలయంకు రాఘవ నిలయం, మై హోమ్ పద్మప్రియకు పద్మప్రియ నిలయం, సుధాకర్ నిలయంకు వైకుంఠ నిలయం, శ్రీరచనకు విధాత నిలయం, పాండవ విశ్రాంత భవనంకు విరజా నిలయంగా పేర్లు మార్పు చేశారు. ఇకపై నిర్మాణాలు జరిగే ఏ కార్యాలయాలైనా విశ్రాంతి భవనములైనా భగవంతుని నామంతో ఉండాలని చైర్మన్ అధికారులను సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా రాజ్యాంగబద్ధంగా కుల జన గణన రిజర్వేషన్లు చేస్తుండటంతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జల్లి మధుసూదన్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సుదీర్ఘకాలంగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని పనిని ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం చేసిందని అన్నారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వని నెహ్రూ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ న్యాయశాఖ మంత్రి పదవికి అంబేద్కర్ రాజీనామా చేశారని తెలిపారు. కుల గణనతో వెనుకబడిన తరగతులకు సామాజిక, రాజకీయ, ఆర్థిక పరంగా ఉజ్వల భవిష్యత్తు చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్రానికి పూర్వమే 1931లో కుల జన గణన దేశంలో జరిగిందని తెలిపారు. అటు తర్వాత ఆయా సామాజిక వర్గాలు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించేందుకు సర్వేలు జరగలేదని అన్నారు. 2018లో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ రాజ్యాంగబద్ధంగా 2021లో ఓబీసీలు ఘనంగా చేపడతామని కేంద్ర మంత్రి ప్రకటించారని తెలిపారు. ఇందుకు 25 లక్షల మంది సర్వే సిబ్బందిని కూడా నియమించి శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. కరోనా కారణంగా ఈ ప్రక్రియ ఆగిపోయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని కాపీ కొట్టిందని, తెలంగాణలో అమలు చేసిందని, తప్పుల సర్వేలు విమర్శలు ఎదుర్కొంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా రాజ్యాంగబద్ధంగా కుల గణన రిజర్వేషన్ల కేసులో అన్ని వర్గాలలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నరసింహ యాదవ్, మునిశేఖర్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. 75 సంవత్సరాలు గడుస్తుంటే ఈరోజు భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన కాటి నుంచి మొట్టమొదటిది కేంద్ర ప్రభుత్వం నిర్ణయము కులగణం అంటే సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా అధికారికంగా భారతదేశంలో ఉన్నటువంటి జనాభాని అలాగే కులాన్ని గణనం చేయాలని నిర్ణయం తీసుకోవడం, యావత్ దేశంలో ఉన్నటువంటి వెనకబడిన తరగతులు, బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాలు, బీసీ విద్యార్థి సంఘాలు అందరూ కూడా దీన్ని హర్షించడం జరిగింది. ఈ యొక్క కులగణన అలాగే జనగణన వలన ఈ దేశానికి, ఇక్కడ ఉన్న భారతీయులకి ఏంటి లాభం అనేది చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఒకసారి ఒక కులగణనం చేయాలంటే అత్యధిక బడ్జెట్ కూడా అవసరమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనకు అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించారని ప్రతి ఒక్కరు చెప్తుంటారు కదా. రాజ్యాంగం అంటే ఏంటి? స్వతంత్రం వచ్చినాక ఈ రాజ్యాంగానికి ఉన్న హక్కులేంటి? ఈ రాజ్యాంగం ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది?
ఇక్కడ ఉన్నాయి. మన దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలకు తగిన వేషధారణ ఉంది, భాషలు వేరుగా ఉన్నాయి, వస్త్రధారణలు వేరుగా ఉన్నాయి, తిండి పదార్థాలు కూడా వేరుగా ఉన్నాయి. ఇలాంటి విధంగా భారతదేశంలో ఈరోజు మొత్తం యావత్ ఒక్కసారి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తీసుకుంటే గత కొన్ని సంవత్సరాలుగా జనాభా దామాసా ప్రకారం మా జనాభా ఎక్కువ ఉంది, రాజ్యాంగం ప్రకారం మాకు న్యాయం జరగడం లేదని ఎన్నో యుద్ధాలు, పోరాటాలు, ధర్నాలు చేసిన మనం అందరం చూస్తూనే ఉన్నాం. కాకపోతే అప్పట్లోనే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్టికల్ 15/4, 16/4, 340 ఏం సూచిస్తుందంటే జనాభా దామాషా ప్రకారము బీసీలకి రిజర్వేషన్ని అలాగే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు కూడా కల్పించాలని ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది. కానీ రాజ్యాంగం అంటే సామాజిక న్యాయంతో పాటు సరి సమానత్వమైన హక్కులు చేకూరినటువంటిది రాజ్యాంగం. సో దీన్ని ఆ రోజుల్లోనే అంబేద్కర్ గారు దీని గురించి పోరాటం చేయబడింది. కాంగ్రెస్ అయిన నెహ్రూ గారు ఏమో దీన్ని వ్యతిరేకించడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఆయన గెలిస్తే ఈ దేశం ఏమవుతుందని ఆయన ఓడించడం కూడా జరిగింది కాంగ్రెస్ వాళ్ళు. సరేనా? ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మొట్టమొదట కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అంటే మనం చూస్తున్నాం. ఈ మధ్య రాహుల్ గాంధీ గారు కానీ మన పక్క రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు, మేమే మొట్టమొదట కులగణన చేశాము, మేమే మొదటి స్టెప్ అంటున్నారు. మిత్రమా, మీ అందరికీ మేము ఒకటే చెప్తున్నాం, దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అధికారికంగా, సామాజికంగా, సామాజికంగా ఈరోజు దేశవ్యాప్తంగా సెన్సస్ డిపార్ట్మెంట్ తరఫున రాజ్యాంగబద్ధమైన తొలి అడుగు ఏదైనా ఉంటే అది భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికే దక్కుతుందని చెప్తున్నాను. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం నందు గంగజాతర సందర్భంగా సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి గంగజాతర ఆహ్వాన పత్రికను అందజేశారు ఆలయ కార్యనిర్వహణాధికారి జయకుమార్. ఈ సందర్భంగా ఆలయ ఈవో జయకుమార్ మాట్లాడుతూ వారం రోజుల పాటు జరిగే అమ్మవారి జాతరకు టీటీడీ చైర్మన్ ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించామని తెలిపారు. సోమవారం స్థానిక బైరాగిపట్టిలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మాట్లాడారు. బిగ్ బాస్ షో ముమ్మాటికి అసాంఘిక చర్య, నీచపు సంస్కృతే. కొన్నేళ్లుగా పోరాటం చేస్తుంటే కోర్టుకెళ్లాక 3 ఏళ్లకు బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు వెళ్లాయని తెలిపారు. బిగ్ బాస్ షో ద్వారా సమాజానికి హాని ఉందని, షో ద్వారా నీచపు సంస్కృతికి ప్రజలు ఆకర్షితులై అనేక అవాంతరాలు కలిగే అవకాశం ఉందని తొలి నుంచే పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు. తక్షణమే బిగ్ బాస్ షో వంటి అసాంఘిక కార్యకలాపాలను నిలుపుదల చేయాలని పలు దఫాలుగా పోరాటాలు చేశామని తెలిపారు. అయితే అప్పట్లో బిగ్ బాస్ షోపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే తీసుకోకపోగా జిల్లా కోర్టుల సైతం విన్నపాలను స్వీకరించలేదని అన్నారు. ఈ నేపథ్యంలో తాను స్వయంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి బిగ్ బాస్ షో వల్ల సమాజానికి కలిగే నష్టాన్ని, షో ద్వారా నిర్వాహకులు బాహ్య ప్రపంచానికి ఇస్తున్న మెసేజ్ ఫలితంగా అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొంటూ కోర్టులో కేసు దాఖలు చేసినట్లు వివరించారు. 3 ఏళ్ల తర్వాత కోర్టు నుంచి నేటికి బిగ్ బాస్ నిర్వాహకులకు, బాధ్యులకు నోటీసులు వెళ్లాయని, బిగ్ బాస్ షో వల్ల సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారో వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా తెలంగాణలో ఇటీవల స్త్రీ అందాల పోటీలను నిర్వహించడం సరైన పద్ధతి కాదని తెలిపారు. ప్రపంచంలోనే భారత సంస్కృతి అత్యున్నతమైనదని, స్త్రీని గౌరవించుకోవడంలో మన భారతీయులు గొప్పదనమని, ప్రపంచ దేశాలన్నీ భారత సంస్కృతిని అనుసరిస్తుంటే పాశ్చాత్య సంస్కృతిని అనుసరించి హైదరాబాద్లోని స్త్రీ అందాల పోటీలు నిర్వహించడం దౌర్భాగ్యమని అన్నారు. ఇకనైనా పాశ్చాత్య సంస్కృతి ప్రభావాన్ని తీసుకువచ్చి దేశ ప్రజలపై దిద్దకుండా సరైన విధానాలను నెలకొల్పడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని ఆయన కోరారు. బిగ్ బాస్ నిర్వాహకులు కోర్టుకు నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి తదితరులు పాల్గొన్నారు. మేము బిగ్ బాస్ పైన మొట్టమొదటి నుంచి కూడా నేను ఇది
అశ్లీలంతో కూడుకున్నది, అసాంఘికతో కూడుకున్నది, సమాజానికి ఏమి మేలు చేయకపోగా సమాజానికి చెడు అందించేటువంటి ఒక నేర్చపు సాంస్కృతిక కార్యక్రమం అని చెప్పేసి పదే చెప్తా ఉన్నాం. దానిపై నా పైన విమర్శలు వచ్చాయి. కానీ నేను చెప్పేది ఒకటే, ఆ బిగ్ బాస్ లో ఉన్న నీతి ఏంటని, ఆ నీతి సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా? 100 రోజుల పాటు పెద్ద గుహలో బంధించి వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించి, అందరూ యువకులు యువతులే, ముసలోళ్ళు కాదు, పిల్లలు కాదు, తర్వాత అన్నా చెల్లెలు అక్క తమ్ముడు కాదు, మంచి యువకులు కూడా తీసుకెళ్లి దాన్ని పడేస్తారు. వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు. మరి యువకులు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు, గుహలో పడేసి ఊరుకుంటారా? వాళ్ళకుండే సహజమైనటువంటి ప్రకృతి రియాక్షన్స్ ఉండవా? ఏం తప్పులు చేయరా? కొంత తప్పులే చేయరు అనుకుందాం. కానీ 100 రోజుల పాటు యువత ఒక గృహలో ఏం చేస్తారని చెప్పేసి అనేటువంటి చర్చ రాదా? నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఈ బైరాగపడ్డ ఉంది, ఈ హాల్ ఉంది, ఇప్పుడు 20 మంది ఆడవాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళి లోపల పెట్టి తాళం వేసి పెడితే మాది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు, స్వచ్ఛంద ఆఫీసు, చాలా మంచి ఆఫీసు. మేము ఎంత చెప్పినా బయట ఏమనుకుంటారు, లోపల ఏమైనా జరుగుతున్నారో విచారం అనుకుంటారు. అందులో ఇట్లా చెడు హీనతో కూడినటువంటి సంస్కృతి ఎందుకు ఉండాలా? దానికోసం ఎందుకు ఖర్చులు పెట్టాలా అని దాన్ని బ్యాన్ చేయమని చెప్పేసి మేము కోరాం. ముందు పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తే తీసుకోలే, తర్వాత రాజేంద్ర నగర్ మేజిస్ట్రేట్ కోర్టుకు వేస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు, జిల్లా కోర్టుకు వేస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు, చివరికి హైకోర్టుకు వేశారు. హైకోర్టు వేశాక ఎన్నేళ్ళ తర్వాత నోటీస్ వచ్చింది వాళ్ళకి? మేము ఇచ్చింది దాదాపు 5-6 ఏళ్ళు అయిపోయింది. నేను పంపిస్తున్నా. ఇప్పుడు వాళ్ళు నోటీస్ పంపించారు. నాగార్జునకి, బిగ్ బాస్ సంబంధించిన ఎండీకి, అభిజిత్కి, మేము కలిపి 4గురికి నోటీసులు పంపించారు. వచ్చి సమాధానం చెప్పుకోమని చెప్పండి. మీరు సమాధానం చెప్తారా? మీరు లాయర్ని పంపించి చెప్తారా? మీరైతే సమాధానం చెప్పాల్సిందని చెప్పేసి హైకోర్టు నుంచి వాళ్ళకి తాకీదులు వచ్చాయి. ఆ కాపీ మీకు అందరికీ పంపించాను, ఇంకా మళ్ళీ పంపిస్తాను. బిగ్ బాస్ అనేది చాలా హీనమైన సంస్కృతికి నిదర్శనం. దీన్ని బ్యాన్ చేయండి అన్న. కుటుంబ సాంప్రదాయంలో మన భారతదేశాన్ని చూసి అందరూ నేర్చుకోవాలి తప్ప ఇంకొకరి నుంచి మనం నేర్చుకోవాల్సిన పని లేదు. మనకు బిగ్ బాస్ వాళ్ళు నేర్పిస్తారా? చేపకైతే నేర్పించేట్టుగా బిగ్ బాస్ వాళ్ళు మనకు నేర్పించేది కల్చర్ని, వెస్ట్రన్ కల్చర్ ప్రచారం చేసేవాళ్ళు. బిగ్ బాస్కి ఎలాంటి మోరల్ రైట్ లేదు ఈ భారతదేశంలో. ప్రజలు ఏ విధంగా ఉండాలో ఎమ్మెల్యేలని, ఇంకా భారతదేశ సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆదర్శం తీసుకుంటున్నారు చాలామంది. అన్న ఇది ఒక విధంగా మన ఇండియన్ కల్చర్కి అవమానం, పవిత్ర భారతీయ సంస్కృతికి అవమానమైన పద్ధతి కాబట్టి మేము వ్యతిరేకిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని, ఈ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంకు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులకు వేసవి దృష్ట్యా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన పీజీఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణంలో వారు కూర్చోవడానికి వీలుగా కుర్చీలు, త్రాగునీటి సౌకర్యం, మజ్జిగ ప్యాకెట్లు వచ్చిన అర్జీదారులకు అందించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి యొక్క సమస్యను సావధానంగా వింటూ అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోపు అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ట్రైనీ కలెక్టర్ సందీప్ రాఘవన్సితో పాటు డిఆర్ఓ నరసింహులు, డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. 56.30 కోట్ల రూపాయలతో చిత్తూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. గత 10 నెలల పాటు నియోజకవర్గంలోని చేపట్టిన అభివృద్ధి పనులపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మీడియాకు వివరాలను వెల్లడించారు. గత ప్రభుత్వంలో చేయనటువంటి అభివృద్ధి పనులు తమ ప్రభుత్వంలో చేపట్టడం జరిగిందని వెల్లడించారు. చిత్తూరు అర్బన్ పరిధిలో 17.80 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే గుడిపాల మండలంలో 20.50 కోట్ల రూపాయలతో, చిత్తూరు రూరల్ మండలం నందు 18.00 కోట్ల రూపాయలను వెచ్చించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు. తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో చిత్తూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నానని, ఇందుకు నగర ప్రజలందరూ పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ మీడియా సమావేశంలో చుడా చైర్పర్సన్ కటారి హేమలత, ఉప మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు తదితరులు పాల్గొన్నారు. నేను ఒక రిక్వెస్ట్ చిత్తూరు మీడియా ప్రతినిధులకి, అలాగే ప్రింట్ మీడియా వారందరికీ, అలాగే సోషల్ మీడియా ఎవరైతే ది చిత్తూరు, ఫార్ చిత్తూరు,
ఫర్ బెస్ట్ చిత్తూరు అని పోరాడుతున్నారో వారందరికీ కూడా నా కోరిక ఏమంటే, ఎక్కడైనా ఏదన్నా జరిగినప్పుడు అధికారుల దృష్టికి పోయి అది సాటిస్ఫాక్షన్ కానప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యే ప్రజా సమస్యల పట్ల ప్రజా దర్బార్ ఉంది. ఏ రోజైతే ప్రజా దర్బార్ మేము నిర్వహిస్తామో ఆ రోజు మీడియా వారికి కూడా మీకు సంబంధించిన వాటిని మీరు మా దృష్టికి తీసుకొని వచ్చే కార్యక్రమం ఆ రోజు మీరందరూ కూడా చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేటప్పటికి అది క్లియర్ అయిందా లేదా మీ నోటీస్లో ఉంటుంది. కాబట్టి ప్రజలకు మనం మంచి చేసిన వాళ్ళు అవుతాం. నేను పదే ఏదో పేపర్లో రాశారో మీడియాలో వచ్చిందని ప్రెస్ మీట్ పెట్టడం కాదు, కానీ కట్టమంచి అనేది ఒక మంచి కాజు చేస్తూ ఉంటే ఎందుకు ఇలా ఇంత డిస్ప్యూట్ రైజ్ అయింది అనే దానికి మాత్రం సమాధానం చెప్పాలని, చిత్తూరు ప్రజలకి త్రాగునీటి ఇబ్బంది కలగకుండా ఉండే క్రమంలో మాత్రమే కట్టమంచి చెరువు పూడికి తీస్తున్నాం. అలాగే ఇంకొక నెల రోజుల్లో ఇది ఒక కొలిక్కి వస్తానే ఇరువారం దగ్గరున్న ఇరువారం లేక్ కావచ్చు, దాని చుట్టూ ఉన్న ఇరువారానికి సంబంధించిన గవర్నమెంట్ భూములు కావచ్చు, వాటన్నిటిపైన కూడా ఎంఆర్ఓ గారికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకా అనేక చిత్తూరులో ఎక్కడైతే చెరువులన్నీ పూడిక తీయకుండా అప్పుడే చెప్పినట్టు 100 సంవత్సరాలు అయిపోయి చెరువులన్నీ కూడా మన రోడ్ లెవెల్స్కి వచ్చేసి నీళ్ళంతా ఎటంటే అటు పోయి రైతులకి పంటలకో లేదా ఇంకొక వాటికో ఇబ్బంది కలగకుండా అన్ని చెరువుల్లో పూడికి తీసే కార్యక్రమం చేపట్టబోతాం. దానికి మీడియా ముఖాంతరంగా ఆల్ పార్టీస్ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ పార్టీ ఆర్ ఎనీ ఇండస్ట్రియలిస్ట్ లేదా పేపర్ సంస్థలకు కూడా నా మనవి ఏమంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క చెరువు తీసుకొని పూడిక తీసి ఆ మట్టి ద్వారా వచ్చే డబ్బును కూడా అక్కడే ఏదైనా అభివృద్ధి చేసి వారి పేరు వారికి సంబంధించిన శిలాఫలకం వేసుకోవాల్సిందిగా చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. అది అమర్ రాజా కంపెనీ కావచ్చు, ఈనాడు పేపర్ కావచ్చు, ఆంధ్రజ్యోతి పేపర్ కావచ్చు, లేదా సాక్షి పేపర్ కావచ్చు, లేదా బీజేపీ నాయకులు కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా కావచ్చు. చిత్తూరు అనేది మనందరి కోసం అభివృద్ధి కోసం పాటుపడేదే, కానీ వ్యాపారపరమైన ఆలోచన ఏది కూడా అభివృద్ధి పరంగా వచ్చినప్పుడు ఉండదు. కాబట్టి సాక్షి పత్రిక ద్వారా మా నియోజకవర్గ ప్రత్యర్థి అయిన విజయానంద్ రెడ్డి గారికి కూడా నా మనవి ఏమనగా, నిన్న మొన్న పాపం సాక్షి పేపర్లో కావచ్చు, నిన్న మీ ఇంటర్వ్యూ కూడా చూశాను. అక్రమ ఆర్జన ఎమ్మెల్యే ఒకటే తింటే ఆరోగ్యంగా ఉండదు. కాబట్టి మీరందరూ కూడా దీంట్లో పాల్గొని ఆ చెరువు పని కూడా అవసరమైతే మీరే తీసుకొని ఆ చెరువు పూడిక తీసి మీ పేరు కూడా పెట్టుకోవాల్సిందిగా మీడియా ద్వారా మీకు చిత్తూరు ఎమ్మెల్యేగా నేను ఒక సలహా ఇస్తున్నా. మంచి కార్యక్రమం చేపట్టేటప్పుడు మీరందరూ కూడా కలిసి రండి. మీరు కూడా ఒక చెరువును తీసుకోండి, లేదా కట్టమంచికి చాలా ప్రాధాన్యత కలిగింది కాబట్టి కట్టమంచి చెరువు మీరు తీసుకోండి, ఇరువారం చెరువు నేను తీసుకుంటా. ఒక ప్రతిపక్ష నాయకుడిగా చిత్తూరు నియోజకవర్గానికి ఒక చెరువుని మీరు డెవలప్ చేయండి, ఒక ఎమ్మెల్యేగా నేను కూడా డెవలప్ చేస్తా. ప్రభుత్వం ఇచ్చే నిధుల కోసం ఎదురు చూస్తూ ఉంటే ప్రజలు అన్యాయం అయిపోతారు. కాబట్టి చిత్తూరులో త్రాగునీటి సమస్య రాకూడదని ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాం. బట్ అది ఎలా మిస్కమ్యూనికేట్ అవుతా ఉందో తెలియదు. టీవీల్లో, పేపర్లో, సోషల్ మీడియాలో కట్టమంచి చెరువులో మట్టి అమ్ముతున్నారు. మట్టి అమ్మే వాళ్ళు ఈ రోజు నుండి అక్కడ ఉన్న అన్నిటినీ ఆపిచ్చేస్తాను. మీకు ఎవరైనా మంచివారు మీ దృష్టిలో, ఎందుకంటే గత ప్రభుత్వంలో మీ దగ్గర అందరూ మంచివారు ఉన్నారు, బాగా పనిచేశారు అనేది తెలుసు. కాబట్టి మీరే కూడా చేసేటట్టయితే మేము ఈ మీడియా ముఖాంతరంగా ఆ పనిని మీకు అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు తీసుకొని చేసే సిద్ధంగా ఉంటే మీరు ఇదే మీడియా ద్వారా మీరు చెప్పితే ఆ పనిని మీకు అప్పచెప్పి ఇంకొక పని చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధికి 56.50 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 293 అర్జీలు. అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న తరుణంలో సోమవారం ఆలయ ఈవో జయకుమార్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును కలిసి ఆహ్వాన పత్రిక అందజేత.
తిరుపతి గంగ జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఆదేశాలు. బిగ్ బాస్ అందాల పోటీలు, హీనమైన చర్యలు. సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.